సో సెకండ్ వన్ ఏంటంటే మధ్య మెదడు. చూడండి, ఇది మధ్య మెదడు. డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే రెండవది ఏంటంటే మధ్య మెదడు ఆర్ మిడ్ బ్రెయిన్ అంటారు. ఈ మధ్య మెదడులో మనకి ఏ భాగాలు లేనప్పటికీ కూడా ఈ మధ్య మెదడులో చూసుకున్నట్లయితే ఒక జత అడ్డు నాడీ పట్టీలు ఉంటాయి. వాటిని క్రోరా సెరిబ్రై అంటారు. క్రోరా సెరిబ్రై. మధ్య మెదడులో ఉండే ఒక జత అడ్డు నాడీ పట్టీలను ఏమంటారు అంటే క్రోరా సెరిబ్రై అంటారు. ఇందులో ఉండే 4 లంబికలను, ఇలా 4 లంబికలు ఉంటాయి. ఇక్కడ మధ్య మెదడులో ఉండే 4 లంబికలను ఏమంటారు అంటే కార్పోరా క్వాడ్రిజమైనా అంటారు. కార్పోరా క్వాడ్రిజమైనా ఆర్ జమైనా అంటారు. సో మనకి చూసుకున్నట్లయితే మధ్య మెదడులో ఉన్నటువంటి 4 దృగ్గోళాలను లేదా 4 లంబికలను కార్పోరా క్వాడ్రిజమైనా అంటారు. ఇందులో పై రెండింటినేమో సుపీరియర్ క్యాలిక్యులి అంటారు. కింద వాటినేమో ఇన్ఫీరియర్ క్యాలిక్యులి అంటారు. క్యాలిక్యులి. సో పై 2 లంబికలన్నీ సుపీరియర్ క్యాలిక్యులి అని, క్రింద 2 లంబికల్ని ఇన్ఫీరియర్ క్యాలిక్యులి అని అంటారు. సుపీరియర్ క్యాలిక్యులి చూసుకున్నట్లయితే మనకి దృష్టికి సంబంధించినవి, ఇన్ఫీరియర్ క్యాలిక్యులి చూసుకున్నట్లయితే వినికిడికి సంబంధించినవి. మీకు బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా మనకి ఏదో ఒక విధంగా ఒక విధిని అంటే ఫంక్షన్ ఒక క్రియ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మస్తిష్కం అంటే జ్ఞాపక శక్తి అని గుర్తు రావాలి మీకు. అదేవిధంగా మధ్య మెదడులో ఉన్న 4 దృగ్గోళాలు అంటే దృష్టి వినికిడికి సంబంధించినవి అనాలి. సో ఈ 4 లంబికలను కూడా కార్పోరా క్వాడ్రిజమైనా అంటారు. నెక్స్ట్ వన్, మూడవది మెదడు లేదా అంత్య మెదడు అంటాము. సో మనకి వెనుక మెదడు లేక అంత్య మెదడులో మనకు ముఖ్యంగా 3 పార్ట్లు ఉంటాయి లేదా 3 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో అందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అనుమస్తిష్కము. అక్కడ నెంబర్ వేసాను చూడండి. వెనుక మెదడులో ఉన్నటువంటి మొట్టమొదటి పార్ట్ అనుమస్తిష్కము లేక సెరిబెల్లం అంటారు. దిస్ వన్. నెక్స్ట్ రెండవది పాన్స్ వెరోలి. థర్డ్ వన్ మధ్యాముఖము ఆడ మిడుల్లా ఆబ్లాంగేటా. ఇది. సో మనకి మానవ మెదడులో ఉన్నటువంటి వెనుక మెదడులో చూసుకున్నట్లయితే 3 భాగాలు ఉన్నాయి. ఒకటి అనుమస్తిష్కము, రెండోది పాన్స్ వెరోలి, మూడోది మధ్యాముఖము. మరి అనుమస్తిష్కం చూద్దాం. చూడండి, ముందు అనుమస్తిష్కం కూడా చూసుకుంటే దీన్ని చిన్న మెదడుతో పోలుస్తారు. ఇది కూడా మనకి 2 లంబికలుగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి మధ్యమైన భాగాన్ని ఏమంటారంటే మధ్య భాగాన్ని వర్మిస్ అంటారు. అనుమస్తిష్కం యొక్క లోపలి భాగాన్ని లేక మధ్య భాగాన్ని ఏమంటారంటే వర్మిస్ అంటారు. ఈ అనుమస్తిష్కం యొక్క ఉపరితలము లేదా లోపలి తలం ఎలా ఉంటుందంటే ఒక చెట్టు యొక్క శాఖలు ఎలా అయితే విస్తరించి ఉంటాయో అలా ఉంటాయి లోపల ఉన్న తెలుపు పదార్థం అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలాగా. సో అనుమస్తిష్కం యొక్క లోపటి తెల్లటి పదార్థం అనేది శాఖలుగా చీలి ఉంటుంది, చెట్ల శాఖల వలె. దాన్ని ఏమంటారంటే ఆర్బోర్విటే అంటారు. ఆర్బోర్విటే. మీకు సైంటిఫిక్ పదము అంటే కొద్ది క్లిష్టంగా పదం ఉన్నప్పుడు దాని మీనింగ్ కూడా చెప్తున్నాను. మస్తిష్కంలో కార్పస్ కెల్లోజం అంటే 2 మస్తిష్క అర్ధగోళాలను కలిపే మైలిన్ సహిత అడ్డు నాడీ పట్టి. కార్పోరా క్వాడ్రిజమైనా అంటే మధ్య మెదడులో ఉండే 4 దృగ్గోళాలు. ఆర్బోర్విటే అంటే అనుమస్తిష్కం యొక్క తెల్లటి పదార్థము శాఖలుగా చీలి ఉంటుంది. దీన్నే ఆర్బోర్విటే అంటారు. నెక్స్ట్ వన్, ఈ అనుమస్తిష్కము అనేది మనకి ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే మన యొక్క గమనాంగాల యొక్క సమతాస్థితికి తోడ్పడుతుంది. దీన్నే గైరోస్కోప్ ఆఫ్ ద బాడీ అంటారు. గైరోస్కోప్ మాకు ఫిజిక్స్లో వస్తుంది. ఇది గైరోస్కోప్ ఆఫ్ ద బాడీ అంటే మన దేహం యొక్క గైరోస్కోప్ అని దేన్ని అంటారు? అనుమస్తిష్కాన్ని అంటారు.
ఎందువల్ల అంటే ఇది మన యొక్క దేహ గమనాంగాల యొక్క కదలికలను నియంత్రిస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతి కండరాలు కాలి కండరాలు అనేవి సైకిల్ తొప్పేటప్పుడైనా నడిచేటప్పుడైనా మన బైక్ వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడైనా కంట్రోల్లో ఉండాలి మనకి, లేకపోతే బ్యాలెన్స్ తప్పిపోతాము. మరి అలా గమనాంగాల యొక్క కదలికల్ని పరిగెత్తేటప్పుడు నడిచేటప్పుడు మరి ఇలా చేసేది ఎవరు అంటే మన యొక్క అనుమస్తిష్కము లేక చిన్న మెదడు అంటాం. దీన్ని మస్తిష్కాన్ని పెద్ద మెదడు అంటారు. అనుమస్తిష్కము లేదా సెరిబెల్లం అనేది చిన్న మెదడు. మరి ఇది దేహ గమనాంగాల యొక్క కదలికలను నియంత్రిస్తుంది కాబట్టి గైరోస్కోప్ ఆఫ్ ద బాడీ అంటారు. మరి కొంతమందికి చూడండి, మనకి జాగ్రత్తగా మన పరిసరాల్లో గమనిస్తూ ఉంటాము. డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు సరిగా నడవకుండా అటు ఇటు తూలుతూ పడుతూ ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క గమనాంగ కదలికలు వాళ్ళ ఆధీనంలో లేకుండా పోయినవి. కొంతమంది కావాలని చేస్తారు. కొంతమంది ఆ డ్రింకింగ్ హ్యాబిట్కి అలవాటు పడటం వల్ల వాళ్ళ యొక్క అనుమస్తిష్కం అనేది కంట్రోల్ చేయలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తుళ్ళిపోవడం కానీ కదలికలు అటు ఇటు జరపడం కానీ జరుగుతుంది. సో మనకి అనుమస్తిష్కం యొక్క విధి ఏమిటి అంటే మన యొక్క గమనాంగ కదలికల యొక్క కదలికలను నియంత్రిస్తుంది అని చెప్పాలి. నెక్స్ట్ రెండోది పాన్స్ వెరోలి. పాన్స్ వెరోలి అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మధ్యముఖానికి మధ్య మెదడుకు కలుపుతూ ఉంటుందమ్మా. సో దీన్ని ఒక రిలే కేంద్రము లేక పునఃప్రసార కేంద్రము అంటారు. అంటే మిగిలిన మెదడు అంతటికీ కూడా రిలే చేస్తుంది సమాచారాన్ని కానీ లేదా ఏదైనా చర్యలను కానీ. అందువల్ల పాన్స్ వెరోలిని ఏమంటారంటే ఒక రిలే కేంద్రము లేక పునః ప్రసార కేంద్రము అంటారు. నెక్స్ట్ మనకి మధ్యాముఖము, మెదడులో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ మధ్యాముఖము ఆర్ మిడుల్లా ఆబ్లాంగేటా అంటాం దాన్ని. ఈ మధ్యాముఖము లేక మిడుల్లా ఆబ్లాంగేటా అనేది మనం చూసుకున్నట్లయితే మెదడులో ఉన్నటువంటి చివరి పార్టు. ఈ మధ్యాముఖమే మనకి వెన్నుపాముగా కొనసాగుతుంది. మధ్యాముఖంలో ఉన్న లాస్ట్ పార్ట్ ఏమైంది, వెన్నుపాముగా కొనసాగింది. ఈ మధ్యాముఖము లేక మిడుల్లా ఆబ్లాంగేటా అనేది మనకి ముఖ్యంగా దేనికి తోడ్పడుతుంది అంటే ఆకలి, అదేవిధంగా మనకి దప్పిక, హృదయ స్పందన, శ్వాసక్రియ, వెక్కిళ్ళు ఇవన్నీ కూడా మధ్యాముఖం ఆధీనంలో ఉంటాయి. ముఖ్యంగా వెక్కిళ్ళు, దప్పిక, వామిటింగ్స్, అదేవిధంగా మనకి మింగటం ఇవన్నీ కూడా మనకి మధ్యాముఖం ఆధీనంలో ఉంటాయి. అంటే చిన్నపిల్లలు చూడండి, సాధారణ కింద పడినప్పుడు వెనక దెబ్బ తగిలింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాముఖం దగ్గర తగిలింది అనుకోండి, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వెంటనే వచ్చేస్తుంది. సో అలా చెప్తుంటారు మన పెద్దవాళ్ళు కూడా. అంటే మధ్యాముఖం యొక్క కంట్రోలింగ్ చెప్తున్నాను నేను. ఈ విధంగా మన దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలు వాటి యొక్క విధుల గురించి చెప్పుకున్నాం మనం. అంటే మన మెదడు యొక్క వివిధ భాగాలు వాటి విధులు చెప్పుకున్నాము. మెదడు యొక్క బ్రీఫ్గా చూడండి. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో గణలంబికలు, మస్తిష్కము, ద్వారగోర్ధము. మధ్య మెదడులో కార్పోరా క్వాడ్రిజెమినా. వెనుక మెదడులో అనుమస్తిష్కము, పాన్స్ వెరోలి, మధ్యాముఖము. ఇదంతా కూడా మన యొక్క మెదడులో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు, వాటి విధి కూడా. ఇప్పుడు మీకు చార్ట్ ద్వారా కూడా చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి చార్ట్ ద్వారా కూడా. అంటే మానవ మెదడు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక చార్ట్ ద్వారా కూడా మనకి చెప్పడం జరిగింది. ఎలా ఉందో చూడండి. ఇదంతా కూడా మానవుని యొక్క మెదడు. సో మనకి మానవుని మెదడు చూసుకున్నట్లయితే దీన్ని కపాలము అంటాం, పై భాగాన్ని. ఇందాక మోడల్ చూపించినప్పుడు కూడా మీకు పై భాగాన్ని చూపించాను, దాన్ని కపాలము అంటారు. చూడండి, ఇక్కడ కపాలం యొక్క క్రింది భాగంలో మనకి 3 పొరలు ఉన్నాయి. వరాసిక, లౌతికళ, మృద్వి. బయట పొర, మధ్య పొర, లోపల పొర అని 3 పొరలు ఉన్నాయి మెదడుని ఆవరించి. వరాసిక, లౌతికళ, మృద్వి అనేవి. నెక్స్ట్ వన్, దీని అంతటినీ కూడా ముందు మెదడు అంటారు. మనకు కనిపించేది ఎక్కువగా మస్తిష్కం కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మధ్యలోది ఇక్కడ మధ్య మెదడు. ఇదంతా కూడా వెనుక మెదడు అంటాం, దాన్ని వెనుక మెదడు అంటాం. నెక్స్ట్ వన్, ఈ డయాగ్రామ్లో చూడండి, మీకు కనిపించే ఈ తెల్లటి భాగం మొత్తం కూడా మస్తిష్కము, సెరిబ్రమ్ అన్నాడు వాడు. ఇక్కడ గాడులు మరియు ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి, వాటిని మనము గైరీలు, సల్సీలు అంటారు.
నెక్స్ట్ వన్, ఈ రెండు గోళార్ధాలను కలుపుతూ ఉండేదాన్ని మస్తిష్క అర్ధగోళాలుని కలుపుతూ ఉండేదాన్ని కార్పస్ కెల్లోజం అంటారు. కార్పస్ కెల్లోజం ఎలా ఉంచండి అంటే ఇలా ఒకటి ఉంది, ఇంకో దాన్ని ఇలా కలుపుతుంది. ఈ మధ్యలో ఉండే అడ్డు నాడీ పట్టిని కార్పస్ కెల్లోజం అంటారు. నెక్స్ట్ వన్, పీనియల్ బాడీ ద్వారగోర్ధం యొక్క ఊర్ధ్వ పర్యాంకం దగ్గర ఉంటుందని చెప్పాను. పీనియల్ దేహం అనేది ఇక్కడ. నెక్స్ట్ వన్, సెరిబెల్లం అంటే వెనుక మెదడులో ఉన్న పార్టు, అనుమస్తిష్కం. ఇది చూడండి, ఒక చెట్టు యొక్క శాఖ ఎలా ఉన్నాయి అలా ఉంది ఇది కూడా, ఆర్బోర్విటే. నెక్స్ట్ హైపోఫైసిస్ అధో పర్యాంకం దగ్గర ఉంటుంది. పాన్స్ వెరోలి వెనుక మెదడులో ఉన్న రెండో పార్టు, మధ్యామకము లాస్ట్ పార్ట్. ఇలా మానవ మెదడులో ఉన్నటువంటి వివిధ భాగాల గురించి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈ మెదడులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి 4 కుహరాలు ఉంటాయి. మెదడులో ఇప్పటివరకు మెదడు యొక్క నిర్మాణం చెప్పుకున్నాము. మానవుని యొక్క మెదడు నిర్మాణంలో 4 కుహరాలు ఉంటాయి. సో మనకి డయాగ్రామ్ ఇలా వేసుకున్నాం మనం. మానవ మెదడు యొక్క నిర్మాణంలో ఈ మస్తిష్కం దగ్గర 2 కుహరాలు ఉంటాయి ఇలాగా. వీటిని పారాసీల్ అంటారు. మానవ మెదడులో 4 కోష్టకాలు లేక కుహరాలు ఉంటాయి. మస్తిష్కంలో ఉన్నటువంటి 2 కుహరాలను, సెరిబ్రంలో ఉన్న 2 కుహరాలను ఏమంటారు? పారాసీల్స్ అంటారు. నెక్స్ట్ ద్వారగోర్ధంలో ఒక కుహరం ఉంటుంది. ద్వారగోర్ధంలో ఒక కుహరం ఉంటుంది, దాన్ని మనము మెటాసీల్ అంటారు. లాస్ట్లో అనుమస్తిష్కం దగ్గర ఒక కుహరం ఉంటుంది, దాన్ని డయాసీల్ అంటారు. సో మనకేంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానవ మెదడులో పారాసీల్స్, మెటాసీల్, డయాసీల్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పారాసీల్స్ చూసుకున్నట్లయితే ఒక చిన్న రంధ్రం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇంకో కుహరంలో తెరుచుకుంటాయి. దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ మన్రో రంధ్రము అంటారు. మన్రో రంధ్రము. ఈ కుహరం అనేది కింద ఉన్న కుహరంలో తెరుచుకునే దాని నాళికను ఐటర్ అంటారు. ఐటర్. సో ఇలా 4 కుహరాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇంతకీ కుహరాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మన యొక్క వెన్నుపాములో కూడా మధ్యలో ఒక చిన్న కుల్య ఉంటుంది, దాన్నే కేంద్ర కుల్య అంటారు. ఈ కేంద్ర కుల్యలోను ఈ కుహరాల్లోనూ ఏం ప్రయాణిస్తుందంటే మస్తిష్క మేరుద్రవం అనేది ప్రయాణిస్తుంది. మస్తిష్క మేరుద్రవము అంటారు, సిఎంఎఫ్ ఫ్లూయిడ్ అంటారు వాళ్ళే. సో ఈ ఫ్లూయిడ్ లేక మస్తిష్క మేరుద్రవం అనేది మెదడులో ఏం చేస్తుందంటే అది పునశ్చక్రియమయ్యి లోపల ఉన్నటువంటి ఉత్పన్నాలను వేరు చేస్తుంది, చెడు ఉత్పన్నాలను. అలా మస్తిష్క మేరుద్రవం ప్రయాణించాలంటే ఈ 4 కుహరాలు కావాలి, పారాసీల్స్, మెటాసీల్, డయాసీల్ అనేవి. సో ఈ 4 కుహరాలు అనేవి మెదడులో ఉన్నటువంటి 4 కోష్టకాలు. ఇవేం చేస్తున్నాయి? లోపల ఉండి ఆ మస్తిష్క మేరుద్రవాన్ని కలిగి ఉండి ఆ ఉత్పన్నాలను అనేవి బయట పడవేస్తాయి. ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే మనకి మానవ మెదడు యొక్క నిర్మాణము మరియు మెదడులో ఉన్నటువంటి కుహరాలు లేక కోష్టకాలు, పారాసీల్స్, డయాసీల్, మెటాసీల్, ఈ 4 కుహరాలు. మానవ మెదడు యొక్క భాగాలు ఏమున్నాయో చెప్పుకున్నాము, వాటి యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, మనకి ఇప్పటి వరకు మానవ నాడీ వ్యవస్థలో మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థ గురించి చెప్పుకున్నాము. అంటే మెదడు యొక్క నిర్మాణము ఎలా ఉంది, మరి మెదడు యొక్క భాగాలు ఏ ఏ పనులు చేస్తున్నాయో చెప్పుకున్నాము. నెక్స్ట్ కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి 2వ ముఖ్యమైన పార్ట్ ఏది అంటే వెన్నుపాము. కేంద్ర నాడీ వ్యవస్థలో మనకి ఫస్ట్ వన్ మెదడు గురించి చెప్పుకున్నాము. రెండోది ఏంటి? వెన్నుపాము. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మెదడు తర్వాత 2వ పార్ట్ ఏది అంటే వెన్నుపాము. మరి ఈ వెన్నుపాము యొక్క నిర్మాణం చెప్పాలి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క పృష్ఠభాగంలో మధ్యముఖం నుంచి
చివరి ప్రాంతం వరకు, అంటే చివరి అంటే కటి ప్రాంతం వరకు కూడా విస్తరించి ఉంటుంది. మరి ఇలాంటి వెన్నుపాము అనేది మన యొక్క వెన్నుముక క్రింది భాగంలో ఒక దారం వలె, అంటే ఒక చిన్న దారం వలె కింద వరకు విస్తరించి ఉంటుంది అని చెప్తారు. కటి భాగం వరకు కూడా విస్తరించి ఉంటుంది. మరి అలాంటి వెన్నుపాము యొక్క అడ్డుకోతను పరిశీలించినట్లయితే మనకి ఏ భాగాలు ఉంటాయి? ఈ వెన్నుపాము అనేది మనకి ముఖ్యంగా అనేక ఉబ్బెత్తులను కలిగి ఉండి దాని యొక్క అడ్డుకోత నిర్మాణంలో స్పష్టంగా ఎలా ఉంటుంది? సో మనకి స్పష్టంగా ఎలా ఉంటుంది అంటే మనం చూసుకున్నట్లయితే దాని యొక్క డయాగ్రామ్ ద్వారా చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను వేస్తున్నాను చూస్తారా, అలా ఉంటుంది. సో వెన్నుపాము యొక్క అడ్డుకోతలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ రౌండ్ షేప్లో వేసుకుంటాం మనం, కానీ ఆ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుంది. సో వెన్నుపాము యొక్క అడ్డుకోతలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెచ్ లేక సీతాకోక చిలక ఆకారంలో ఉన్న నిర్మాణం కనిపిస్తుంది. మనం ఇంతకుముందు మెదడు చెప్పుకునేటప్పుడు ఏం చెప్పామంటే ఆ ఉపరితలంలో బూడిద వర్ణ పదార్థం ఉంటుంది, లోపల తలంలో తెలుపు వర్ణ పదార్థం ఉంటుంది అని చెప్పుకుంటాం మెదడుకైతే. కానీ ఈ వెన్నుపాముకి వచ్చరికి ఏమవుతుందంటే వెలుపల వైపునేమో తెలుపు వర్ణ పదార్థం ఉంటుంది. ఇప్పుడు నేను గీత గీసింది తెలుపు వర్ణ పదార్థము, వైట్ మ్యాటర్ అంటారు దీన్ని. అదేవిధంగా లోపల హెచ్ ఆకారంలో లేక సీతాకోక చిలక ఆకారంలో ఉన్న నిర్మాణం ఏంటది? బూడిద వర్ణ పదార్థము, బూడిద వర్ణ పదార్థము ఉంటుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మైలిన్ సహిత మైలిన్ రహిత నాడీ కణాలు, వాటి యొక్క కణదేహాలు, వాటి యొక్క యాక్సాన్లు ఉంటాయి. తెలుపు వర్ణ పదార్థము, అదేవిధంగా బూడిద వర్ణ పదార్థము. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ బూడిద వర్ణ పదార్థం అనేది రెండేమో పృష్ఠ శృంగాలను, అంటే పైవైపు ఉన్నవి, రెండేమో ఉదర శృంగాలను కలిగి ఉంటుంది. బూడిద వర్ణ పదార్థం ఏం చేస్తుందంటే పైవైపున రెండు పృష్ఠ శృంగాలు, డోర్సల్ హార్న్ అంటున్నట్టు వీటిని, కింది వైపున రెండు ఉదర శృంగాలను కలిగి ఉంటుంది. ఉదర శృంగాలను అంటే వెన్నుపాము యొక్క అడ్డుకోతను కనుక పరిశీలించినట్లయితే మనము ఆ వెన్నుపాము అడ్డుకోతలో కనిపించే భాగాలన్నమాట. రెండు పృష్ఠ శృంగాలు, రెండు ఉదర శృంగాలు. నెక్స్ట్ తెలుపు వర్ణ పదార్థం ఏం చేస్తుంది? ఆ హెచ్ లేక సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న నిర్మాణము చుట్టూ వ్యాపించి ఉంది కదా, ఇది 3 భాగాలుగా ఉన్నది. ఆ 3 భాగాలు కూడా ఏంటంటే ఫస్ట్ వన్ పృష్ఠ ఫ్యూనిక్యులస్, పృష్ఠ ఫ్యూనిక్యులస్. సెకండ్ వన్ పార్శ్వ ఫ్యూనిక్యులస్. థర్డ్ వన్ ఉదర ఫ్యూనిక్యులస్. సో తెలుపు వర్ణ పదార్థం 3 భాగాలుగా ఉంది. ఒకటి పృష్ఠ ఫ్యూనిక్యులస్, రెండోది పార్శ్వ ఫ్యూనిక్యులస్, మూడోది ఉదర ఫ్యూనిక్యులస్. ఇలా 3 భాగాలుగా విభజించబడి ఉంది. సో వెన్నుపాము యొక్క అడ్డుకోత ఇది మనకేంటంటే ఐపీఈ పరంగా అయితేనేమో మీకు డయాగ్రామ్ అడుగుతున్నాడు ఎక్కువ. వెన్నుపాము అడ్డుకోత పటం గీసి భాగాలు గుర్తించండి అంటే ఓన్లీ డయాగ్రామ్ మనం ఇలా గీసి ఈ భాగాలన్నీ కూడా లేబులింగ్ చేయాలి. కింద ఒక నెర్వ్ అనేది మనకి ఇలా క్లియర్గా వేసి చూపించండి మీరు. సో మనకి ఇది వెన్నుపాము యొక్క అడ్డుకోత నిర్మాణంలో కనిపించే భాగాలు. ఇప్పుడు మనకి వెన్నుపాములో మనం చూసుకున్నట్లయితే 2 పృష్ఠ శృంగాల నుంచి, అదేవిధంగా 2 ఉదర శృంగాలు, అదేవిధంగా పృష్ఠ ఫ్యూనిక్యులస్, పార్శ్వ ఫ్యూనిక్యులస్, ఉదర ఫ్యూనిక్యులస్. సాధారణంగా ఏంటంటే పృష్ఠ ఫ్యూనిక్యులస్ నుంచేమో జ్ఞాననాడులు ఏర్పడతాయి. అంటే నాడులు అనేవి క్రియాత్మకంగా చెప్పుకున్నట్టు 3 రకాలు చెప్పుకుంటాం మళ్ళీ తర్వాత. పృష్ఠ ఫ్యూనిక్యులస్ నుంచేమో జ్ఞాననాడులు ఏర్పడతాయి, పార్శ్వ ఫ్యూనిక్యులస్ నుంచేమో మిశ్రమ నాడులు ఏర్పడతాయి, ఉదర ఫ్యూనిక్యులస్ నుంచేమో చాలక నాడులు ఏర్పడతాయి. ఈ విధంగా మనకి వెన్నుపాము యొక్క నిర్మాణము ఈ విధంగా ఉంటుంది. ఇలా మనకి పృష్ఠ భాగంలో మధ్యాముఖం అంటే మెడ ప్రాంతం నుంచి కింద కటి ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిర్మాణము. కాకపోతే మనం ఏం చేసాం, ఒకసారి అడ్డుకోత పటం చూసుకున్నాం మనం ఏ భాగాలు ఉంటాయనేది. ఈ మధ్యలో ఉన్న కుల్యను మనము కేంద్ర కుల్య అంటారు. ఈ కేంద్ర కుల్యలోనే మస్తిష్క మేధద్రవం అనేది ఉంటుంది. ఇది మెదడులో ఉన్న కోష్టకాలతో సంబంధం కలిగి ఉంటుంది. పారాసీల్, డయాసీల్, మెటాసీల్తో సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ మెదడు ఎలా ఆవరించి ఉందో మెనింజిస్ పొరలు, వెన్నుపాములు కూడా అలాగే ఆవరించి ఉంటుంది. అవి మృద్వి,
లౌతికళ, వరాసిక, లేదా పైనుంచి అయితే వరాసిక, లౌతికళ, మృద్వి, ఇలా 3 పొరలు మెదడును ఆవరించి ఉంటాయి, వెన్నుపామును ఆవరించి ఉంటాయి. సో ఇప్పుడు వరకు మీకు చెప్పింది ఏమిటి అంటే మానవుని యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ గురించి చెప్పాను. పరిధీయ నాడీ వ్యవస్థ అర్థం కావటం కోసం రాస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ ఫస్ట్ వన్. రెండోదేమో పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ ఒకటి, రెండోదేమో పరిధీయ నాడీ వ్యవస్థ. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మెదడు ఉన్నాయి, వెన్నుపాము ఉంది. మెదడు ఉంది, వెన్నుపాము ఉంది. ఇప్పుడు మెదడు నుంచి వచ్చే నాడులను ఏమన్నారు అంటే కపాల నాడులు అన్నారు. సో ఇవి పరిధీయ నాడీ వ్యవస్థలో వస్తాయి. మెదడు నుంచి వచ్చే నాడులు మొత్తాన్ని ఏమన్నారు? కపాల నాడులు అన్నారు. నెక్స్ట్ వెన్నుపాము నుంచి వచ్చే నాడులు ఏమన్నారు? కశేరు నాడులు అన్నారు. అంటే మనకి క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అంటాం వాటిని. కపాల నాడులు, కశేరు నాడులు రెండు కూడా కలిసి మనకి పరిధీయ నాడీ వ్యవస్థ కింద వస్తాయి. మనకి కపాల నాడుల సంఖ్య అన్నప్పుడు 12 జతలు, కశేరు నాడులు వచ్చరికి 31 జతలు. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో మనకి సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తారంటే మీకు థర్డ్ యూనిట్ వర్టిబ్రేటా ఫైలా సక్సేరికల గురించి చెప్పేటట్టు చెప్తారు ఆ కపాల నాడుల సంఖ్య అని. చేపలు, ఉభయచరాలు వరకు మనకి ఏంటంటే 10 జతలే ఉంటాయి. సరీసృపాలు కూడా కొన్ని జతలు 10 జతలే ఉంటాయి. కానీ పక్షులు, క్షీరదాల్లో 12 జతల కపాల నాడులు ఉంటాయి. ఆ 12 జతల కపాల నాడులు మొత్తం కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయంట? మనకి మెదడు నుంచి ఏర్పడతాయి. అందులో 12 జతలు కూడా చూసుకున్నట్లయితే కొన్నేమో జ్ఞాన నాడులుగా ఉంటాయి, కొన్నేమో చాలక నాడులుగా ఉంటాయి, కొన్నేమో మిశ్రమ నాడులుగా ఉంటాయి. జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు. జ్ఞాన నాడులు వచ్చరికి 1 to 8 అంటే 1వ జత, 2వ జత, 8వ జత మొత్తం కూడా జ్ఞాన నాడులే. మరి మిశ్రమ నాడులు వచ్చరికేమో 3, 5, 7, 9. సో మనకి 5, 7, 9, 10 అమ్మ. 5, 7, 9, 10. సో మనకి ఇవి మిశ్రమ నాడులు. ఇంకా మిగతాయి మొత్తం కూడా మనకి చాలక నాడులు. అంటే 3, 4, 6, 11, 12 చాలక నాడులు అనమాట. సో జ్ఞాననాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు ఇవన్నీ కూడా మనకి కపాల నాడుల్లో ఉండే 12 జతలు కూడా ఈ విధంగా ఉంటాయి. ఇంతకీ ఆ 12 జతలు ఏమేమిటి అంటే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా గ్రాణనాడులు ఫస్ట్ వన్. నెక్స్ట్ మనకి దృక్నాడులు రెండవది. నెక్స్ట్ మూడవది మనకి జ్ఞానంలో చూసుకున్నట్లయితే మనకి జ్ఞాననాడులు, అదేవిధంగా మనకి దృక్నాడులు లేక దృష్టి నాడులు అంటాం వాటిని. మనకి నెక్స్ట్ వన్ నేత్రీయ చాలక నాడి, అదేవిధంగా మనకి అనుభూత నాడి, ప్రధాన నాడులు, అబ్డ్యూసెన్స్ నాడులు, అస్య నాడులు, శ్రవణ నాడులు, జహ్వా అధో నాడి, జహ్వగ్రసన్ నాడి. నెక్స్ట్ మనకి నేత్రీయ చాలక నాడులు, వేగస్ నాడి. సో 10వదైనటువంటి వేగస్ నాడి అనేది చాలా ముఖ్యమైనది. సో ఎందువల్లంటే హృదయ స్పందన ఇలాంటి వాటిని నియంత్రిస్తుంది అది. సో మనకి 12 జతల కపాల నాడులు చూసుకున్నట్లయితే మనకి గ్రాణనాడి, దృక్నాడి, అదేవిధంగా మనకి నేత్రీయ చాలక నాడి, అబ్డ్యూసెన్స్ నాడి, త్రిధార నాడి, అస్య నాడి, నెక్స్ట్ మన జహ్వా అధో నాడి, వేగస్ నాడి, కశేరు అనుబంధ నాడి, నేత్రీయ చాలక నాడి. ఇవన్నీ కూడా మనకి 12 జతల కపాల నాడులు. అందులో జ్ఞాననాడులేవి, మిశ్రమ నాడులేవి, చాలక నాడులేవి చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ వన్ కశేరు నాడులు. వెన్నుపాము నుంచి వెలువడే నాడులు మనం కశేరు నాడులు అంటారు. సో మనకి వెన్నుపాము అంటే మనకి ఆల్రెడీ డయాగ్రామ్ పరంగా చెప్పుకున్నప్పుడు ఇలా వెన్నుపాము కిందకు వస్తుంది కదా, ఈ కిందకు వచ్చే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట కశేరు నాడులు అనేవి. 31 జతల కశేరు నాడులు అనేవి మనం చూసుకున్నట్లయితే ఎన్ని భాగాలుగా ఉంటాయంటే ముఖ్యంగా 5 సమూహాలుగా ఉంటాయి. ఆ 5 సమూహాలు ఎలా విభజించారు అంటే ఫస్ట్ వన్ గ్రీవ కశేరు నాడులు, రెండోది ఏంటంటే వరహ కశేరు నాడులు,
కటి కశేరు నాడులు, త్రిక కశేరు నాడులు, అనుత్రిక కశేరు నాడులు. సో మనకి కశేరు నాడులు 31 జతలు కూడా ఎలా ఉన్నాయి? గ్రీవ, వరహ, కటి, త్రిక, అనుత్రిక అను 5 రకాల సమూహాలుగా ఉన్నాయి. ఈ గ్రీవ కశేరు నాడులు చూసినట్లయితే మనకి 8 జతలు, వరహ ఏమో 12 జతలు, కటి భాగంలో ఉన్నవేమో 5 జతలు, త్రిక భాగంలో ఉన్న 5 జతలు, 1. 8, 12, 5, 5, 1 అని గుర్తుపెట్టుకోండి. గ్రీవ, వరహ, కటి, త్రిక, అనుత్రిక ఇలా 8 జతలు, 12 జతలు, 5 జతలు, 5, 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీవ భాగము, ఇది వరహ భాగము, నెక్స్ట్ కటి భాగము, త్రిక భాగము, అనుత్రిక భాగము. ఇలా మనకి వెన్నుపాము యొక్క ఉండే స్థానాన్ని బట్టి గ్రీవ భాగం అంటే మెడ భాగము, వరహ భాగం అంటే మన ఊపిరితిత్తుల దగ్గర ఉండే భాగము, కటి భాగం అంటే మూత్రపిండాల యొక్క పై భాగము, త్రిక, అనుత్రిక అంటే లాస్ట్ భాగం అనమాట. సో ఇలాగ మనకి ఈ 31 జతలు కూడా ఉంటాయి. అంటే మానవుల్లో మొత్తం కపాల నాడుల సంఖ్య అంటే 12 జతలు పెట్టాలి, కశేరు నాడుల సంఖ్య అంటే 31 జతలు పెట్టాలి. సో ఓవరాల్గా మనకి 43 జతల కపాల నాడులు ఉన్నాయి. సో ఈ నాడులన్నీ కూడా కలిసి లాస్ట్కి ఇక్కడ అంతమవుతాయి. వెన్నుపాము యొక్క చివరి భాగంలో అంతమయ్యే నాడులు కట్టనే ఉంటారంటే కాడా ఈక్ఫైనా అంటారు. ఇవన్నీ కూడా గ్రీవ ప్లక్షాలను ఏర్పాటు చేస్తాయి. ప్లక్షం అంటే 2-3 నాడులు కలిసి అక్కడ నాడీ సందులు కానీ ప్లక్షాలను కానీ ఏర్పాటు చేస్తాయి. అందులో గ్రీవ ప్లక్షము, వరహ ప్లక్షము, కటి ప్లక్షము, త్రిక ప్లక్షము, అనుత్రిక ప్లక్షము ఇలా ప్లక్షాలను ఏర్పాటు చేస్తాయి. మరి ఇలాంటి పరిధి నాడీ వ్యవస్థ అనేది నిర్మాణపరంగా చూసుకున్నట్లయితే మనకి నిర్మాణపరంగా చూసుకున్నట్లయితే మరలా 2 రకాలుగా విభజించారు. ఎలా? 1 దైహిక నాడీ వ్యవస్థ, 1 ఏంటంటే దైహిక నాడీ వ్యవస్థ. 2వది ఏమిటి అంటే మనకి పరిధి నాడీ వ్యవస్థను మనం 2 రకాలుగా విభజించారు. 1 దైహిక నాడీ వ్యవస్థ, 2వది స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇలా 2 రకాలుగా విభజించారు, దైహిక నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇంతకీ దైహిక నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? మన యొక్క రేఖిత కండరాల యొక్క చర్యలను కంట్రోల్ చేస్తుంది. అది కూడా పూర్వాంగాలు, చర్మాంగాల్లో ముఖ్యంగా రేఖిత కండరాలు ఉంటాయి. అక్కడ ఉండే చర్యలు నియంత్రించడానికి మనకి దైహిక నాడీ వ్యవస్థ లేక సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటే మన యొక్క అంతరాంగ భాగాల వరకు వెళ్ళి అంతరాంగ భాగాల యొక్క కదలికలను నియంత్రించడానికి ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది క్రియాపరంగా మళ్ళీ 2 రకాలుగా విభజించారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సహానుభూత నాడీ వ్యవస్థ, 2వది ఏంటంటే సహానుభూత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది మనకి క్రియాపరంగా చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంది. మరలా సహానుభూత నాడీ వ్యవస్థ, 2వది సహానుభూత నాడీ వ్యవస్థ. మరి ఇంతకీ ఈ రెండింటికి యొక్క డిఫరెన్సెస్ నిర్మాణపరంగా ఏంటి, క్రియాపరంగా ఏమిటి? సో సహానుభూత నాడీ వ్యవస్థ అంటే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే ముఖ్యంగా మానవ దేహంలో అంటే సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఉందంటే 2 గొలుసుల రూపంలో ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మానవ మెదడు, వెన్నుపాము ఇలా వేసుకున్నాము. ఈ వెన్నుపాము పక్కన మనం చూసుకున్నట్లయితే ఇలాగా గొలుసుల రూపంలో 2 గొలుసులు, ఒకటి వేస్తే నేను డయాగ్రామ్లో ఇక్కడ అర్థం కావటం కోసం 2 గొలుసుల రూపంలో మనకి సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది. పృష్ఠ మహాధమనికి పైవైపున 2 గొలుసుల రూపంలో సహానుభూత నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇది మనకి సహానుభూత నాడీ వ్యవస్థ అనేది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని వరహ కటి విభాగము అంటారు. వరహ కటి విభాగము అంటారు. ఎందువల్ల? ఈ సహానుభూత నాడులు అన్నీ కూడా వరహ భాగం నుంచి సో కటి భాగం నుంచి వచ్చే నాడులతో సంబంధం కలిగి ఉంటాయి. సో వరహ భాగంలో ఉన్నటువంటి కటి భాగంతో ఉన్నటువంటి ఆ భాగంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి
దీన్ని వరహ కటి విభాగము అంటారు, సహానుభూత నాడీ విభాగాన్ని. నెక్స్ట్ వన్, మరి ఈ సహానుభూత నాడీ వ్యవస్థలో చూసుకున్నట్లయితే మనకి పూర్వనాడీ సంధి తంతువులు, పరనాడీ సంధి తంతువులు ఉంటాయి. పూర్వనాడీ సంధి తంతువులు యొక్క యాగ్జాన్లు లేక తంత్రికాక్షాలు అనేవి పొట్టిగాను, పరనాడీ సంధి యొక్క తంతువుల యొక్క యాగ్జాన్లు అనేవి పొడవుగాను ఉంటాయి. సహానుభూత విభాగం చెప్తున్నాను నేను ఇప్పుడు. నెక్స్ట్ వన్, వీటిని మనము అంటే మనకి వీటిలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ నాడుల యొక్క చివరి ప్రాంతం నుంచి మనకి సైనాప్స్లో వస్తుంది మళ్ళీ క్లియర్గా ఇది. ఈ నాడుల యొక్క చివరి ప్రాంతం నుంచి ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ అనే హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతాయి. వీటిని మనం నాడీ హార్మోన్ అని కూడా అంటారు. సో అందువల్ల వీటిని ఏమంటారంటే అడ్రినర్జిక్ నాడులు అంటారు. అడ్రినర్జిక్. సహానుభూత నాడులు అనేవి ఎడ్రినలిన్ నారెడ్రినలిన్ అనే న్యూరో హార్మోన్లు స్రవింపజేస్తాయి. అందువల్ల వాటిని అడ్రినర్జిక్ హార్మోన్లు అంటారు. నెక్స్ట్ వన్, ఇవి పోరాట సమయంలో సహానుభూత నాడీ వ్యవస్థ అనేది మనల్ని యాక్టివేట్ చేస్తుంది. పోరాట సమయము అంటే ఏదైనా పని చేయాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా పోరాడాలి. ఆ పోరాట సమయంలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంచెం యాక్టివ్గా అన్ని వ్యవస్థలను కూడా యాక్టివేట్ చేయాలి. అలా చేయటానికి ఈ సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, సహానుభూత నాడీ వ్యవస్థ. దీన్ని ఏమంటారు అంటే కపాల త్రిక భాగము అంటారు. ఎందువల్ల కపాల త్రిక భాగము అన్నారు? ఇంకా 10 నిమిషాలు అయిపోతుంది. ఎందువల్ల కపాల త్రికాల భాగము అన్నారు సహానుభూత నాడీ వ్యవస్థని? ఈ యొక్క నాడీ గొలుసులు అనేవి కపాల త్రిక భాగంతో కలపడి ఉంటాయి. అంటే కపాల త్రిక భాగం అంటే ఇది కపాలము, ఇదేమో త్రిక భాగము. సో ఇది సహానుభూత నాడీ వ్యవస్థ. సో అందువల్ల దీన్ని కపాల త్రిక విభాగము అంటారు. ఈ రెండు జాగ్రత్త గుర్తుపెట్టుకుని 2 మార్క్స్ క్వశ్చన్ ఐపీఈ పరంగా చూసుకున్నట్లయితే సహానుభూత నాడీ వ్యవస్థను ఎందుకు వరహ కటి విభాగము అంటారు? సహానుభూత నాడీ వ్యవస్థను ఎందుకు కపాల త్రిక విభాగము అంటారు అంటే ఇవేమో వరహ కటి విభాగంతో సంబంధం కలిగి ఉంటాయి. వెన్నుపాము యొక్క వరహ భాగము, కటి భాగము. అది వెన్నుపాము యొక్క కపాల భాగము, త్రిక భాగంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి కపాల త్రిక భాగము అంటారు. నెక్స్ట్ వన్, వీటిని కోలినర్జిక్ నాడులు అంటారు. ఎందువల్ల అంటే ఎస్టైల్ కోలిన్ అనే రసాయనం విడుదలవుతుంది కాబట్టి వీటిని కోలినర్జిక్ నాడులు అంటారు. సో సహానుభూత నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నాడులు అనేవి మనకి ముఖ్యంగా ఎస్టైల్ కోలిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల వీటిని కోలినర్జిక్ నాడులు అంటారు. నెక్స్ట్ వన్, సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ముఖ్యంగా విశ్రాంతి సమయంలో యాక్టివ్గా ఉంటుంది. విశ్రాంతి సమయంలో, ఇదేమో పోరాట సమయంలో సహానుభూత నాడీ వ్యవస్థ అనేది మనకి పనిచేస్తుంది. అదేమో విశ్రాంతి సమయంలో యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది సహానుభూత నాడీ వ్యవస్థ అనేది. సో ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే నిర్మాణ పరంగా మీకు ఈ రెండు వ్యవస్థలు ఏ విధంగా తేడా ఉన్నాయో చెప్పాను. ఇప్పుడు మనకి క్రియాపరంగా చూసుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క తేడాలు ఎలా ఉంటాయో చిన్న డిస్కషన్ అనమాట. పరంగా అంటే వాటి యొక్క పనిచేసే విధానంలో ఎలా పనిచేస్తుంది. ఆల్రెడీ సహానుభూత విభాగం ఏం చెప్పాను, మనకి ఏదైనా వ్యవస్థ అనేది యాక్టివేట్ చేస్తుందని చెప్పాను, క్రియావంతం చేస్తుంది అని చెప్పాను. అదేమో విశ్రాంతి సమయంలో పనిచేస్తుంది అని చెప్పాను. సో సహానుభూత నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కంటి పాపను విస్పారం చేయటము అంటే మనం ఏదైనా కోపంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా చూసేటప్పుడు కానీ ఏం చేస్తామంటే కంటి పాపను విస్పారం చేస్తాము. అంటే ఆ టైంలో ఏది సహానుభూత నాడీ వ్యవస్థ మన యొక్క కంటి పాప ఖండాల యొక్క నాడుల్ని యాక్టివ్ చేసింది. సో కంటి పాపను విస్పారం చేస్తుంది. దీనికి ఆపోజిట్ సహానుభూత నాడీ వ్యవస్థ అదే కంటి పాపను ఏం చేస్తుందంటే కుంచింప చేస్తుంది, అంటే తగ్గించేస్తుంది. సో ఏ వ్యవస్థ అయినా సరే మనకి యాక్టివేట్గా ఉండాలి, మళ్ళీ వెంటనే స్లో అవుతూ ఉండాలి. సో వేగం పరుస్తేదేమో సహానుభూత నాడీ వ్యవస్థ, నిదాన పరిచేదేమో సహానుభూత నాడీ వ్యవస్థ ఇక్కడ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ కంటి పాపతో పాటు మనకి హృదయ స్పందన రేటు కూడా పెరుగుతూ ఉండాలి. హృదయ స్పందన రేటుని మనము పెంచుతూ ఉండాలి. అంటే ఏ టైంలో యాక్టివ్గా చూసుకున్నట్లయితే మనకి భయం వేసే సమయంలో కానీ, పరిగెత్తే సమయంలో కానీ,
లేదా శారీరక వ్యాయామం చేసేటప్పుడు కానీ మన యొక్క హృదయ స్పందన ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఆ హృదయ స్పందన పెంచడంలో ఈ సహానుభూతి నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. అదే హృదయ స్పందన మళ్ళీ కంట్రోల్ అవుతూ ఉండాలి, తగ్గించి వేస్తుంది. సో అప్పుడు పనిచేసేది మనకి సహానుభూతి నాడీ వ్యవస్థ. ఈ టైంలో రక్తనాళాలను కూడా మనకి ఇది ఏం చేయాలంటే కొద్దిగా విస్పారం చేయాలి సహానుభూతి నాడీ వ్యవస్థ. ఆ విస్పారం చేసిన రక్తనాళాలను సహానుభూతి నాడీ వ్యవస్థ ఏం చేస్తుంటే తగ్గించి వేస్తుంది. ఇలా సహానుభూతి నాడీ వ్యవస్థ ఏమో బాగా యాక్టివ్ చేస్తుంది. అదే టైం తర్వాత కొంత భాగంలో తగ్గించి వేస్తుంది. నెక్స్ట్ వన్, జీర్ణక్రియా చర్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాలాజల స్రావము దాన్ని మాత్రం నిరోధిస్తుంది. అదేవిధంగా క్లోమ స్రావము, అదేవిధంగా రెన్ని స్రావము, ఇలా జీర్ణగ్రంథుల యొక్క స్రావాలను ఈ సహానుభూతి నాడీ వ్యవస్థ అనేది నిదానపరుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది, ఈ సహానుభూతి నాడీ వ్యవస్థ అనేది పెంచి వేస్తుంది. సో ఈ సహానుభూతి నాడీ వ్యవస్థనేమో మనకి ఇది ఉత్తేజపరిచే వ్యవస్థగా పేర్కొంటారు దాని యొక్క క్రియను బట్టి. దీన్నేమో జీర్ణక్రియని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి జీర్ణించు విశ్రమించు వ్యవస్థ అంటారు. దీన్ని జీర్ణించు విశ్రమించు వ్యవస్థ అంటారు. సో మానవ నాడీ వ్యవస్థకు సంబంధించి స్వయంచోత నాడీ వ్యవస్థలో మనకి సహానుభూతి నాడీ వ్యవస్థ, సహసహానుభూతి నాడీ వ్యవస్థలు రెండూ కూడా ఒకదానికొకటి కోరిలేటివ్గా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి? ఇదేమో కంటిపాపను విస్పారం చేస్తుంది, హృదయాన్ని స్పందనని పెంచింది, ఆ రక్త నాళాల యొక్క వ్యాసాన్ని పెంచింది. అలాగా అదే టైంలో కనుక మనకి జీర్ణక్రియ వేగాన్ని తగ్గించింది. అంటే రెస్టింగ్ ఫేజ్లో ఉన్నటువంటి లాలాజల స్రావం కానీ, క్లోమ స్రావాలు కానీ, రెని స్రావాలు కానీ నిరోధిస్తుంది. ఇది సహసహానుభూతి ఏం చేస్తుంది, కంటిపాప విస్పారం కానీ, హృదయ స్పందన కానీ తగ్గించి వేస్తుంది. మనకి లాలాజల స్రావాలను కానీ, క్లోమ స్రావాలు కానీ, రెని స్రావాలు కానీ పెంచి వేస్తుంది. అందువల్ల సహానుభూతి నాడీ వ్యవస్థనేమో ఉత్తేజపరిచే వ్యవస్థగా పేర్కొంటారు. సహానుభూతి నాడీ వ్యవస్థనేమో జీర్ణించు మరియు విశ్రమించు నాడీ వ్యవస్థగా పేర్కొంటారు. సో మీకు చెప్పిన టాపిక్స్లో మొత్తం ఈరోజు కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు, వెన్నుపాము అడ్డుకోవచ్చు చెప్పాను. నెక్స్ట్ పరిధి నాడీ వ్యవస్థలో కపాల నాడులు, కశేరు నాడుల గురించి చెప్పాను. నెక్స్ట్ స్వయంచోత నాడీ వ్యవస్థలో సహానుభూతి నాడీ వ్యవస్థ, సహసహానుభూతి నాడీ వ్యవస్థ గురించి కూడా చెప్పాను. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళా నాడీ ప్రచోదనం ఎలా ఏర్పడుతుంది, దాని యొక్క వేగం ఎలా ఉంటుంది, దాని యొక్క నియంత్రణ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం.